హీరా గోల్డ్ ఆస్తులను ఈడీ వేలం వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో నౌహీరా షేక్ హీరా గ్రూప్ కు చెందిన 159 కోట్ల విలువైన 23 ఆస్తులను వేలం వేసింది. గతంలో ఏడాదికి 36% పైగా రాబడి ఇస్తామని పెట్టుబడిదారులకు హీరా గ్రూప్ హామీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 5,978 కోట్లకు పైగా నిధులు సేకరించింది. పెట్టుబడిదారులకు అసలు డబ్బు కూడా తిరిగి చెల్లించలేదని ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ వేలం నిర్వహించింది. వేలం ద్వారా వచ్చిన నిధులను సుప్రీంకోర్టు డైరెక్షన్ లో బాధితులకు అందించనుంది. హీరా గోల్డ్ ఆస్తులను ఈడీ వేలం వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో నౌహీరా షేక్ హీరా గ్రూప్ కు చెందిన 159 కోట్ల విలువైన 23 ఆస్తులను వేలం వేసింది. గతంలో ఏడాదికి 36% పైగా రాబడి ఇస్తామని పెట్టుబడిదారులకు హీరా గ్రూప్ హామీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 5,978 కోట్లకు పైగా నిధులు సేకరించింది. పెట్టుబడిదారులకు అసలు డబ్బు కూడా తిరిగి చెల్లించలేదని ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ వేలం నిర్వహించింది. వేలం ద్వారా వచ్చిన నిధులను సుప్రీంకోర్టు డైరెక్షన్ లో బాధితులకు అందించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ అనుష. హీరా గ్రూప్ చెందిన ఆస్తులను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈడీ వేలం వేసింది. దాదాపుగా 159 కోట్ల విలువైన 23 ఆస్తులను విక్రయించాయి. సో దీనికి సంబంధించి వచ్చిన ఆ డబ్బునంతా కూడా ఎవరైతే ఇప్పుడు హీరా గ్రూప్ లో పెట్టుబడులు పెట్టి నష్టపోయారో వాళ్ళందరికీ కూడా తిరిగి చెల్లించే విధంగా కూడా ఆ దిశగా చర్యలు చేపట్టారు. సో సుప్రీం ఆదేశాలతో ఈ 159 కోట్ల విలువైన 23 ఆస్తులను వేలం వేశారు. సో వేలం ప్రక్రియ పూర్తయింది. అసలు మొత్తం ఈ ఎన్టీఆర్ ఒకసారి చూస్తా ఉంటే హీరా గ్రూప్ కు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా కూడా ఈ కార్యకలాపాలు హీరా గ్రూప్ కొనసాగించింది. సో బంగారం, రియల్ ఎస్టేట్, టెక్స్టైల్స్ ఎగుమతులు కావచ్చు, లేకపోతే హలాల్ వ్యాపారం బట్టి అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టే సంస్థగా ఈ యొక్క హీరా గ్రూప్ ను తమకు తాము ప్రచారం చేసుకుంది. సో దీనికి అధినేత్రి మొత్తం ఈ హీరా గ్రూప్ కి సంబంధించినటువంటి నౌహీరా షేక్ మొత్తం కూడా వ్యవస్థాపకురాలుగా తనే మొత్తం హీరా గ్రూప్ కు సంబంధించి డైరెక్టర్ గా ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో సో ఎవరినైతే అంటే మధ్య తరగతి పేదవాళ్ళను, మధ్యతరగతి కుటుంబాలను టార్గెట్ గా చేసుకొని ఇదంతా హీరో గ్రూప్ కేవలం ఒక ఇక్కడే కాదు వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. సో మీరు పెట్టుబడులు పెడితే మీకు రానున్న తక్కువ సమయంలోనే ఇప్పుడు పెట్టుబడులు పెట్టిన దానికి 30%, 35% పైగా అదనంగా ఎక్కువ లాభాలు ఇస్తామని చెప్పేసి హామీ చూపి అనేక మంది దగ్గర కోట్లాది రూపాయలు హీరా గ్రూప్ లో పెట్టుబడులు పెట్టించుకున్నారు. తర్వాత మొత్తం కూడా తిరిగేసి వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వడంలో, లేకుంటే మొత్తం వాళ్ళకి పెట్టుబడులు పెట్టినందుకు తిరిగి చెల్లించే విషయంలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి అవకతవకలు పాల్పడి తెలిసింది. దీంతో ఇది మొత్తం వ్యవహారము కోర్టుకు వెళ్లడం, కేసులు నమోదం రకరకాల జరిగిన తర్వాత చివరాఖరకు ఇప్పుడు ఎవరైతే పెట్టుబడులు పెట్టి నష్టపోయారో వాళ్ళందరికీ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం చేసేందుకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ఇప్పుడు ఈ యొక్క ఆస్తుల వేలం జరుగుతోంది. సో మొత్తం ఇప్పుడు దర్యాప్తు కొద్ది రోజులుగా కూడా దీనికి సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తోంది. దాదాపుగా దేశవ్యాప్తంగా 5,978 కోట్లకు అంటే సుమారుగా 6,000 కోట్లకు పైగా ప్రజల నుంచి వీళ్ళు నిధులు సేకరించారనేది ఆ దర్యాప్తులో తేలింది. సో దర్యాప్తు సంస్థల వివరాల ప్రకారం లక్షలాది మంది పెట్టుబడిదారులు ఇందులో డబ్బులు పెట్టినట్టుగా గుర్తించారు. సో చాలా మందికి ప్రారంభంలో కొంత ఎందుకంటే మొదట్లో పెట్టిన వాళ్ళకి ఆశ చూపేందుకు తిరిగి డబ్బులు చెల్లించిన తర్వాత పూర్తిగా చెల్లింపులు నిలిచిపోయాయి. సో దీనికి చివరకు అసలు పెట్టుబడిని కూడా తిరిగి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. సో దాంతో మొత్తంగా కూడా ఈ బోర్డు తిప్పేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ పెట్టుబడులకు సంబంధించి అంశం మొత్తం పైన హీరాకు సంబంధించి మొత్తం హీరా గోల్డ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా అత్యంత కీలకమైనటువంటిగా ఈ విషయం బయటపడంతో దర్యాప్తు మొదలైంది. ఒకవైపు సిబిఐ ఈడీ దర్యాప్తుతో ఒక్కొక్క అంశం వెలుగులోకి వచ్చింది. సో పెట్టుబడిదారుల నుంచి ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఇప్పుడు వివిధ రాష్ట్రాల కేసులు నమోదయ్యి అనంతరం ఇది మనీ లాండరింగ్ కోణంలో కూడా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అక్రమంగా సేకరించిన డబ్బుతో పాటు కొనుగోలు చేసినట్టు భావించిన భూములు కావచ్చు, లేకపోతే భవనాలు కావచ్చు, కమర్షియల్ ప్రాపర్టీస్, ఇతరత ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేసింది. సో ఈ జప్తు చేసిన వాటిని తిరిగి అమ్మేసి వాటిని మొత్తం కూడా వేలం వేస్తూ వచ్చిన డబ్బుతోనే ఎవరైతే నష్టపోయారో, పెట్టుబడులు పెట్టి నష్టపోయారో వాళ్ళందరూ కూడా తిరిగి డబ్బులు చెల్లించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారం కొనసాగుతుంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు 159 కోట్లు, దాదాపు 120 కోట్ల పైగా కూడా కొంత దీనికి సంబంధించి విలువైన ఆస్తులు
కొంత వేలం వేసిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తంగా ప్రధానంగా దీనికి అంతటి సూత్రధారి పాత్రధారి అంతా కూడా నవీరా షేక్. సో ఆమెపై అనేక ఆరోపణలు ఉన్నాయి. సో దర్యాప్తు సంస్థలు ప్రధానంగా చేసిన ఆరోపణలు ఏంటంటే అధిక లాభాలు పెడుతూ ప్రజలను ఆకర్షించేందుకు ఇట్లాంటి పెద్ద ఎత్తున మోసానికి పాల్పడిందని, కొత్త పెట్టుబడిదారుల డబ్బుతో పాత వారికి టెంపులు చేయడం, అంటే మనీని కొత్తగా పెట్టుబడులు పెట్టిన వాటిని పాత వారికి ట్రాన్స్లేట్ చేసింది. సో కొంత తెలివిగా వివరించింది. అనుమతులు లేకుండానే భారీగా డిపాజిట్ సేకరించిందని చెప్పేసి ఒక ఆరోపణలు ఉన్నాయి. సేకరించిన నిధులను వివిధ కంపెనీలకు ఆస్తుల కొనుగోలుకు మళ్లించిందని ఈ ఆరోపణలో భాగంగానే ఈ కేసు మొత్తంగా కూడా చాలా సీరియస్ గా స్ట్రాంగ్ గా మారింది. దర్యాప్తు సంస్థలు ఈడీకి సంబంధించి సిబిఐ కావచ్చు అనేక ఆరోపణలు చేసింది. సో చివరాఖరికి ఇప్పుడున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి చెల్లించాలని చెప్పేసి ఆ ప్రక్రియ కొంత సీరియస్ గా ఆదేశాలు వేగవంతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు ఈడీ జప్తు చేసిన ఆస్తులన్నీ కూడా విక్రయించేందుకు అనుమతి లభించింది. సో పారదర్శకంగా ఈ వేలం ప్రస్తుతానికైతే ఈడీ జప్తు చేసిన 159 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేసింది. ఆ తర్వాత వచ్చినటువంటి అమౌంట్లంతా కూడా ఎవరైతే పెట్టుబడులు ఉన్నారో మొదటి విడత ఫస్ట్ అంటే ఆర్డర్ వేసి ఎప్పుడైతే పెట్టి డబ్బులు తిరిగి చెల్లించలేదో నవరా గ్రూప్ నుంచి, సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెల్లిస్తాను. సో తర్వాత ఇంకా మిగతా వారికి కూడా భవిష్యత్తులో రానున్న కాలంలో మరిన్ని కొన్ని ఆస్తులు కూడా వేలం వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సో వీలైనంత వరకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా చివరి వరకు న్యాయం చేసేందుకు కూడా సుప్రీంకోర్టు ప్రయత్నిస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. ప్రస్తుతం అయితే ఇప్పటికి క్రిమినల్ కేసులు నవీరా షేక్ పైన ఆర్థిక నేరాలకు సంబంధించి కేసులు కొనసాగుతున్నాయి. ఈడీ ఇతర దర్యాప్తు సంస్థలు ఇక మిగిలిన ఆస్తులను గురించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. కోర్టుల పర్యవేక్షణలో పెట్టుబడిదారులకు న్యాయం జరిగేలా చర్యలు కొనసాగుతున్నాయి. సో ఇప్పటికైతే ఒక అడుగు ముందు పడ్డది భవిష్యత్తులో, ఎందుకంటే దాదాపుగా 6,000 కోట్లకు పైగా కూడా నిధులు ఆమె దగ్గర పెట్టుబడులు పెట్టడానికి వచ్చినట్టు తెలుస్తుంది. దాంట్లో ముఖ్యంగా సుమారు 1,00,000 మందికి పైగా కూడా. సో వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఒక పెద్ద అంశం కాబట్టి సో వీలుని బట్టి ఒక్కొక్కరిగా అవకాశం మీద సీనియారిటీ ప్రకారం అంటే ఎవరైతే మొదటగా చెల్లించారో అదే దాని ప్రకారమే ఇట్లాంటి బాధితులకు న్యాయం చేసేలా సుప్రీంకోర్టు కొంత గైడ్ చేసినట్టు తెలుస్తుంది. సో అల్టిమేట్ గా అయితే ఇప్పటికైతే ఆస్తులకు సంబంధించి ఈడైతే ఇంకా ఆస్తులను గుర్తించే ప్రయత్నం ఉంది. ఒక్కొక్క ఆస్తిని గుర్తించిన తర్వాత వేలం వేసి తిరిగి బాధితులకు న్యాయం చేసేలా అడుగులు పడుతుందని చెప్పాల్సి ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.